మొదటి ప్రశ్న, రాయి ఎవరు తొలగించారు? యేసుక్రీస్తును పాతిపెట్టారు కదా, అక్కడ ఆ స్థలం నుండి రాయి ఎవరు తొలగించారు అని అడిగారు. మనం మత్తయి 28:2 ఎవరన్నా చదివితే అక్కడ ఏముంటుందంటే, అక్కడ ఒక భూకంపం వచ్చి ఒక దేవదూత దిగి వచ్చి రాయిని తొలగించి ఆ రాతి పైన కూర్చున్నది అన్నట్టు ఉంటుంది. మనము బైబిల్ చదివినప్పుడు ఒక నియమాన్ని పాటించాలి. సూటిగా ఉన్న వచనాలు ఏవైతే సూటిగా చెప్తాయో దానిని ఆధారంగా సూటిగా లేని వాటిని వివరించాలి. ఇక్కడ సూటిగా ఏం చెప్తా ఉంది వచనము? ఒక దేవదూత రాయిని తొలగించిందని చెప్తా ఉంది. అది ప్రశ్న మార్క్ 16:16-17. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటూ ఒక లిస్ట్ ఉంది. ఈ రెఫరెన్స్ తీసుకుని ముస్లిం వక్తలు, మీరు దీనిని నమ్ముకుంటున్నారు కదా, మీ వల్ల ఈ సూచక్రియలు జరుగుతున్నాయా? జరగడం లేదు. కొందరు స్వస్థతలు ఉన్నాయంటారు, కొందరు లేవంటారు. కాబట్టి బైబిల్ ఒక అబద్ధాల గ్రంథం, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు దేవుడు కాడు, ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కదా అని మనల్ని చిక్కులో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నది ప్రశ్న. రైట్. సో చాలా అద్భుతమైన ప్రశ్న. నేను అద్భుతమైన ప్రశ్న ఎందుకు అంటున్నాను అంటే, ఈ ప్రశ్న ద్వారా సరైన సమాధానము అందరికీ చెప్పేందుకు ఒక అవకాశం నాకు వచ్చింది అని నేను అందుకని అద్భుతం అంటున్నాను. ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, క్రాస్ ఫెయిత్ లేకపోతే ఇంటర్ ఫెయిత్ డిస్కషన్స్, రెండు వేరు దృక్పథాల మధ్య జరిగినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ రెండు దృక్పథాలను మనసులో పెట్టుకొని చేయాలి. కేవలం ఒక దృక్పథాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని చేయకూడదు. ఉదాహరణకు ఇదే ప్రశ్న, ఇఫ్ యూ కెన్ టర్న్ ద టేబుల్స్ అండ్ ఆస్క్ దెమ్, ఇదే ప్రశ్నను మీ బల్లలు తిప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయాలి. ప్రతిసారి గుర్తుంచుకోండి, మనల్ని ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పటం ఎంత ప్రాముఖ్యమో ఆ సమాధానము ప్రశ్నార్థకంగా ఉండటం అంతే ప్రాముఖ్యం. మన ప్రభువు కూడా అదే చేశారు. ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించిన ప్రతిసారి ఉల్టా ఒక ప్రశ్న వేశాడు. ఉల్టా ప్రశ్న వేసినప్పుడు అవతలోడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే వాడి దృక్పథంలో వాడు ఎంత సుత్తి మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడుదురు, రక్షింపబడిన వారి కారణంగా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పిన దేవుడు అంతటితోనే వాక్యం ఆగిపోలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువే వారికి సహాయకుడై ఆ కార్యములు జరిగించుచూ ఉండెను, వాక్యము ఆ అంతటయు చదవండి. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించుచుండిరి, ప్రభువే వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు వచ్చెను. వాక్యమును స్థిరపరచటం కోసము సూచక క్రియలు జరుగుతూ వచ్చాయి. ఇది కాంటెక్స్ట్. అంటే సూచక క్రియలు నేను విశ్వాసినా కాదా అన్నదానికి ప్రమాణాలు కావు. వాక్యము స్థిరపరచటం కోసము దేవుడు వాడుకున్నటువంటి ఒకానొక ఉపకరణము. అయితే ఈ వాక్యము స్థిరపరచబడిన తరువాత, సంఘము స్థిరపరచబడిన తర్వాత మొదటి పేతురులో పేతురేమంటాడు అంటే, నేను ఈ ప్రభువు మార్కు సువార్తలో వెళ్ళి రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నాను. తండ్రి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించినాడు. తర్వాత ఈయన మాట వినుడి, ఈ రెండు మాటలు పలికినప్పుడు నేను నా చెవులారా విన్నాను. దేవదూతలు ఆయనకు పరిచారం చేసినప్పుడు నేను చూశాను. మాకు మొబ్బు కప్పుకొని మాకు ఏం కావాలో అర్థం కాక, దేవా ఏలియాకొకటి, మోషేకొకటి, నీకొకటి పర్ణశాలలు కట్టించాలా అని అడిగాను. అయినా కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మా దగ్గర ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యము నాకుంది అని. నేను విశ్వాసినా కాదా అని చూడాల్సింది ఏ దర్పణంలో? ప్రవచన వాక్యము, స్థిరపరచబడిన ప్రవచన వాక్యము అనే దర్పణంలో.
సూచక క్రియలు మరియు ఈ కార్యములన్నీ ప్రభువే వాటిని వాడి వాక్యమును స్థిరపరచటానికి ఉపయోగించాడు. ఈరోజు జరుగుతాయి, రేపు జరుగుతాయి, ఎప్పుడు జరిగినా ప్రభువే చేస్తాడు. దానికి నా విశ్వాసము కొలబద్ద కాదు. మొదటి మాట. రెండో మాట, ఇదే బైబిలు నీ దేవుడైన యెహోవాను ఏం చేయకూడదని చెప్పింది? శోధించకూడదు అని చెప్పింది. ఆ విషయం నీకు తెలీదా? ఈ ప్రశ్న వేసిన ముస్లిం సహోదరునికి నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అనే విషయం తెలీదా? శోధించటం కోసం మేము సూచక క్రియలను వాడము. వాక్యమును స్థిరపరచటం కోసం సూచక క్రియలను ప్రభువు చేస్తాడు. ఇది బైబిల్ యొక్క సంపూర్ణ దృక్పథం. నీకు ఇష్టం వచ్చిన బైబిల్లో ఉన్నటువంటి వచనం మాత్రం తీసుకుని మిగిలిన వచనాలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకునటానికి క్రైస్తవులేమి గొర్రెలు కాదు. మా ప్రభువు గొర్రెలం మేము, కానీ నిజానికి గొర్రెలం కాదు. ఆయన తన్ను తాను ఏమని పిలుచుకున్నాడు? యూదా గోత్రపు సింహం అని కూడా పిలుచుకున్నాడు. ఆయన పిల్లలం. కాబట్టి అంత జ్ఞానము లేని ప్రజలేమి కాదు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటి అంటే, ఇది బాగానే ఉంది, ఇది మా విశ్వాసాన్ని పరీక్షించటం కోసం ఇవ్వకపోయినా, వాక్యమును స్థిరపరచడం కోసం ఇవ్వబడినా, మా విశ్వాసాన్ని పరీక్షించటం కోసము అన్నట్లుగా సందర్భానికి బయట తీసుకుని వాడారు, పర్వాలేదు. ఇప్పుడు సందర్భంలో నుంచే ఒక మాట మాట్లాడతాను. ఏమిటి అంటే, ముస్లింలు నమ్మే పుస్తకాలలో ఖురాన్ తర్వాత సహీ హదీసులు అని ఉంటాయి. సహీ అల్ బుఖారి, సహీ ముస్లిం, సునన్ అబూ దావుద్ అంటూ కొన్ని. సహీ అంటే అథెంటిక్, చాలా ప్రామాణికమైనటువంటి వారి ప్రవక్త గారు చెప్పినటువంటి మాటలు. ఆ మాటల్లో ఒకానొక చోట మీకు వాటి గురించి తెలియదు కాబట్టి రెఫరెన్సెస్ అవసరం లేదు. ఒకానొక చోట ఏముంటుంది అంటే, మీరు అజ్వా ఖర్జూరాలను 3, 5, 7, 9 ఇలాంటి సంఖ్యలో, అంటే బేసి సంఖ్యలో గనక మీరు వాటిని తింటే మీ పైన విషము పని చేయదు అని ఉంటుంది. ఎవరిపైన? ముస్లిముల పైన అర్జ్వా ఖర్జూరాలు 3, 5, 7, 9 వంటి నంబర్లో, ఆ సంఖ్యలో, బేసి సంఖ్యలో తింటే మీకు విషం పని చేయదు అని ఎవరు చెప్పారు? వారి దేవుడు చెప్పగా ప్రవక్త గారు ప్రవచించి చెప్పారు. నేనేం చేశానంటే, ఒక డిబేట్లో ఒక విషం బాటిల్, ఒక అర్జ్వా ఖర్జూరాల ప్యాకెట్ ఇచ్చాను. ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఈ ప్రశ్న నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడం కోసం దేవుడు పెట్టినటువంటి పరీక్ష కాదు. కానీ ఆ ప్రశ్న నిజంగా చెప్పినవాడు దేవుడా కాదా అని పరీక్షించడానికి పెట్టే ప్రశ్న. ఇంతవరకు ఏ ముస్లిం ముందుకు వచ్చి తాగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంతవరకు జార్జ్ అన్న చెప్పిన దాంతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. నంబర్ 1. ఓకే. సో మీకు ఒకవేళ ఈ ప్రశ్నకు ప్రాముఖ్యంగా ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి నామమున చేయాలి అన్నదానికి నాకు తెలిసినంతలో నేను ఒక సారాంశం మీకు అందజేస్తాను. ఓకేనా? ఆ సారాంశంతో మీరు ఏకీభవిస్తే సంతోషం. ఒకవేళ ఏకీభవించకపోతే మనం చర్చించుకోవాలి ఇంకా అంటే మనకు ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు కూడా చర్చించుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు అర్థమైంది నేను చెప్తాను. ఓకేనా? అందరికీ ఆమోదయోగ్యమేనా? ఇది మీకు ఆమోదయోగ్యమైతే నేను ముందుకెళ్తాను. ఓకేనా? రైట్. నాకు అర్థమైనంతలో వీళ్ళిద్దరూ కూడా చెప్పిన, లేకపోతే అంటే మన రవీందర్ గారు, జార్జ్ గారు, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సంపూర్ణ క్రైస్తవ దృక్పథం. మనము ప్రార్థించినప్పుడు తండ్రికే చేయాలి. ఉదాహరణకు ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ప్రభుత్వం వారికి లెటర్ రాస్తూ ఆ లాస్ట్లో మరి ఫలానా ఉత్తమ విధేయుడు అంటూ మీ పేరు పెట్టి సైన్ పెడతారు. ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకునే అవకాశం ఉంది. అంతేనా? అదేనా ఎగ్జాంపుల్ మీరు అనుకున్నది? అయితే మనం ఇక్కడ ఉదయం నుంచి నేను ఏ లక్షణాలైతే చెప్తూ వస్తున్నానో దేవుడు అన్నటువంటి ఒక కేటగిరీకి, నేను 2 వర్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని చెప్పాను. లేదా ఈ మొత్తం సృష్టిలో 2 వర్గాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి సృష్టికర్త, 2 సృష్టి అని చెప్పాను. వీళ్ళిద్దరూ చెప్పేటటువంటి వివరణ ఏమిటి అంటే, యేసు ప్రభువు సృష్టికర్త అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు.
యేసు ప్రభువు నిత్యుడు అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువు సర్వవ్యాపి అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువు సార్వభౌముడు అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువు తండ్రి, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి దేవునికి ప్రార్థన చేయాలి మనము అని చెప్తున్నారు. ఆ దేవునికి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో తండ్రికి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారము క్రింద, ఆయన ఇచ్చినటువంటి రక్షణలో, ఆయన మనకు ఇచ్చినటువంటి తన ఐడెంటిటీ, తన పరిచయ పత్రం, తన పరిచయం కారణంగా మనం ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఇది సంపూర్ణ క్రైస్తవ దృక్పథం. కానీ సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అని అడిగితే చెయ్యొచ్చు అని నేను చెప్తున్నాను మీకు. సూటిగా సోదరుడా, సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. సూటిగా యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేయాలా వద్దా? చేయొచ్చు. ఇప్పుడు ఆ సూటిగా అన్న 2 ప్రశ్నలకు వచ్చిన 2 ఆన్సర్స్ను కలిపి మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సూటిగా యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేస్తే ఏమైనా సెన్స్ ఉందా, దానికి ఏమైనా మీనింగ్ ఉందా అన్నది మీ ప్రశ్న, అంతే కదా? సో దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. ఎందుకు అంటే, సూటిగా యేసు ప్రభువు ఇచ్చినటువంటి అధికారం క్రింద మీరు ఆయన ఇచ్చినటువంటి ఐడెంటిటీలో ప్రార్థిస్తున్నారు కాబట్టి అది ఆమోదయోగ్యమే అని బైబిల్ చెప్తా ఉంది. దానికి ఉదాహరణగా స్టెఫెనును చూపించారు. దానికి ఉదాహరణగా యోహాను 14:14 చూపించారు. యోహాను 14లో ఆ తరువాత ఉన్నటువంటి మాటలు ఎందుకు పట్టించుకోవటం లేదు అన్నటువంటి మాట వస్తుంది. ఉదాహరణకు, ఆయన మానవుడిగా ఉన్నప్పుడు అందరూ ఆయన అడగగలుగుతారా? అడగరు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు నాతో ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, నేను ఇప్పుడు ఉండను మీతో కొద్దిసేపు తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే మంచిది మీకు, ఎందుకంటే వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీకు ఏమిస్తాడు, నేను చెప్పబోయే మాటల్లో నుంచే మీకు నేర్పిస్తాడు అంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పరిచయం చేసి వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పింది కేవలము ఆయన మనుష్యుడిగా వచ్చినప్పుడు సందర్భంలో అన్న ఆలోచన మీకు వస్తే, దానికి సమాధానంగానే జార్జ్ గారు ఏం చెప్పారు అంటే, దేవుడు మనిషి అయినంత మాత్రాన తన తత్వం పోగొట్టుకోడు అని చెప్పారు. సో నేనేం ట్రై చేశానంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని క్రోడీకరించి ఒక సారాంశంగా మీ ముందు ఉంచాను. ఆ సారాంశంతో మీరు ఏకీభవించాలి అన్న రూల్ ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఏకీభవించాలి, లేకపోతే నేను ఒప్పుకోను అని బెత్తం పట్టుకునేవి రాను. ఇది ఒక అవగాహన. దాని గురించినటువంటి ఒక పుస్తకము నేను మీకు పరిచయం చేస్తాను. నేనే స్వయంగా రాశాను. త్రిత్వం శిరసా నమామి అనేటువంటి పుస్తకం. అది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీకు వీలైతే కొనుక్కోండి. మీరు దాని ధర 100 రూపాయలు, కానీ 70 రూపాయలకి ఈరోజు మీరు తీసుకోవచ్చు. అందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రశ్నకు తప్పకుండా సమాధానం ఉంది. ఓకేనా? ఇదే సమాధానం. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అంటే, యేసు ప్రభువు యొక్క హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ద్వంద్వ స్వభావము తెలియకపోతే ఈ ప్రశ్నలు, ఈ చిక్కుముడులు విడిపోవు. ద్వంద్వ స్వభావము ఏమిటి అంటే, ఆయన సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు, అదేవిధంగా సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని గురించినటువంటి నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకోబోయే మాటలు, దేవునికి ఉండే ప్రతి ఒక్క లక్షణము మన యేసు ప్రభువుకు ఉండటం, ఆయన సృష్టికర్తగా, సార్వభౌమునిగా, సర్వాధికారిగా, సర్వవ్యాపిగా మనకు పరిచయం అవటం మనం చూస్తాం. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చినటువంటి సమాధానంలో మీరు ఒకవేళ ఏకీభవిస్తే చాలా సంతోషం, ఏకీభవించకపోతే మనం తర్వాత చర్చిద్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నోవహు కాలంలో జలప్రళయం జరుగుతుంది అని దేవుడు నోవహుకు చెప్పాడు. ఆకాశం నుండి వినబడిన ఆ శబ్దం దూతదా, యెహోవాదా? నోవహుతో మాట్లాడింది ఎవరు? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంతవరకు ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను ఎవరు చూడలేదు అన్నటువంటి మాటను ఆధారం చేసుకుంటే, ఆ ఒక్క మాటనే ఆధారం చేసుకుని మనము గనక సిద్ధాంతం కడితే తప్పు. నేనేమంటున్నాను అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు నేను చూపిస్తూ వస్తున్నాను, నేను బెత్లెహేము ఎఫ్రాతాలో కలగబోతున్నాను, పుట్టబోతున్నాను అని చెప్పుకున్నటువంటి ఆయనే ఇక్కడ కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలు ఇస్తూ వస్తుంది నేనే అని ఆయనే చెప్పాడు. కాబట్టి యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో
ఆది కాలము నుండి నేను మౌనముగా, లేకపోతే ఏముంది అక్కడ తెలుగులో, సీక్రెట్గా మాట్లాడలేదు, రహస్యముగా మాట్లాడిన వాడను కాను అని ఉంది కదా. ఆయన అనాది, ఆ ఆది అన్నది ఆ కాలము పుట్టిన ఆ సమయం నుంచి నేను అక్కడ ఉన్నవాడను అని చెప్పుకున్నాడు కదా. ఆయన ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిస్తున్నారు అని చెప్పినటువంటి ఆయనే ఇక్కడ మాట్లాడారు అన్నది నా అభిప్రాయం. అదే లేఖనాల్లో ఉన్నటువంటి సత్యము అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఒక్కరా వేరా? ఒక్కరైతే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని ఉంది, మరియు ఈయనే నా ప్రియకుమారుడు అని ఈయన యందే నేను ఆనందించుచున్నాను అని కూడా ఉంది. ప్రకటన 5:3లో గ్రంథపు చుట్ట విప్పడానికి క్రీస్తు అర్హుడు అని కనిపిస్తూ ఉంది. దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టను విప్పడానికి క్రీస్తు అర్హుడు. ఒక్కరైతే ఇక్కడ తండ్రి, క్రీస్తు సపరేట్గా కనిపిస్తున్నారు. దేవుడే ఈ లోకానికి వస్తే క్రీస్తుగా, క్రీస్తు శిలువపై తండ్రి నా ప్రాణమును అప్పగించుచున్నాను అని అంటున్నాడు కదా. దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వస్తే క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు? చాలా చక్కటి ప్రశ్నలు ఇవి. ఇలాంటి ప్రశ్నలు నేను ఇంకా ఎక్కువగా ఆహ్వానిస్తున్నాను. ఏమైనా ఉంటే తప్పకుండా రాసి ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. జాగ్రత్తగా మీరు వినాలి. క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే, లేఖనం చెప్పే సత్యం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నేను చెప్పిన ప్రకారంగా ఉదయం అదే మాటను మన ప్రభు అయిన యేసు మార్కు సువార్తలో చెప్పిన ప్రకారంగా మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, ఆయన ఒక్క దేవుడు అని చెప్పారు. ఆ సత్యాన్ని మనం విడిచిపెట్టే క్వశ్చనే లేదు. మనము ఒక దేవుడు అన్నటువంటి సత్యం నుంచి బయటికి వెళ్ళే క్వశ్చనే లేదు. క్రైస్తవులు బహుదైవారాధకులు కాదు. క్రైస్తవులు ఏకేశ్వరవాదులు, ఒక దేవుణ్ణే ఆరాధించేవారు. అయితే ఆ దేవుడు ఒంటరివాడు కాదు. వినండి ఇప్పుడు, ఆ దేవుడు ఒంటరివాడు కాదు. ఒంటరివాడు అంటే అర్థం ఏమిటి అంటే, సృష్టి ఆరంభమునకు ముందు కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన తనను తానే ప్రేమించుకునేవాడు. ఆయనకు మాట్లాడాలి, ప్రేమించాలి, భావ ప్రకటన చేయాలి అని అంటే సృష్టి యొక్క అవసరత ఉంటుంది. సృష్టి లేకపోతే ఆయన మాట్లాడలేడు. సృష్టి లేకపోతే తన ప్రేమను ప్రదర్శించలేడు. సృష్టి లేకపోతే తనలో ఇంటలెక్ట్ ఉంది అన్న విషయం కూడా తనకు తెలియదు. సృష్టి లేకపోతే తను మాట్లాడగల స్వభావం తనకు ఉంది అని కూడా తెలియని పరిస్థితి ఒంటరి దేవునికి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్కు ఉంది, మన దేవుడైనటువంటి అద్వితీయ దేవునికి లేదు. ఆయన ఒక దేవుడు అయినప్పటికీ నేను ఉదయం చెప్పినట్లుగా బహుళత్వము గల, లేకపోతే సమూహ ఐక్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కుటుంబము, సైన్యము, దేశము అన్నటువంటి పదాలను తీసుకొని మీతో మాట్లాడాను. జనము కదా. సో మన దేవుడు ఒక దేవుడు, కానీ ఆయన తన్ను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు. తండ్రే కుమారునిగా రాలేదు, అలా బైబిల్ చెప్పట్లేదు. వచ్చినవాడు యెహోవా అన్న పేరు కలిగి ఉన్నాడు, పంపించినవాడు యెహోవా అన్న పేరు కలిగి ఉన్నాడు, యెహోవా ఆత్మకు కూడా యెహోవా అన్న పేరు కలిగి ఉంది. కనుక మనము దేవుడు అన్నప్పుడు కేవలము తండ్రిని పిలవటం లేదు, కేవలము కుమారుణ్ణి పిలవటం లేదు, కేవలము పరిశుద్ధాత్మని పిలవటం లేదు. దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నటువంటి అద్వితీయ సత్యదేవుని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మీ ప్రశ్న, ఒకరైతే ఒకరు కాదు. సో ఆ ప్రశ్న వెళ్ళిపోయింది. ప్రకటన 5:3 ప్రశ్న వెళ్ళిపోయింది. దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తుగా రాలేదు. దేవుడే వచ్చాడు, కానీ తండ్రి రాలేదు. జాగ్రత్తగా వినండి. తండ్రికి దేవునికి ఉన్న తేడా అది. దేవుడు అన్న పదము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సమానముగా కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ గా ఉపయోగించబడింది. కానీ తండ్రి అన్న పదము తండ్రికి మాత్రమే ఉపయోగించబడింది. తండ్రి గుణ లక్షణములను కుమారునికి ఆపాదించడం జరిగింది. తండ్రి గుణ లక్షణములను పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నాడు. కానీ ఒక రోల్గా తండ్రి మాత్రమే ఆ అధికారాన్ని, లేకపోతే తండ్రి మాత్రమే ఆ పేరును కలిగి ఉన్నాడు. తండ్రి, ఫాదర్ అన్న పేరు.
కుమారుడు అన్నటువంటి రోల్ యేసు ప్రభువు వారు మాత్రమే తీసుకున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఆ రోల్ సంచకరువుగా ఇవ్వబడినటువంటి మనలో ఉండి మనకు సహాయకారిగా ఉండే, కౌన్సిలర్గా ఉండే, పారాక్లిటోస్గా ఉండే ఆ పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనగానే మనకొచ్చే ఆలోచన ఒక మనిషి. కానీ మనిషి అన్నటువంటి వర్గం గురించి నేను మాట్లాడటం లేదు. బైబిల్లో వ్యక్తులు కేవలం మనుషులు మాత్రమే కాదు, దేవుడు వ్యక్తే, దేవదూతలు వ్యక్తే, జీవులు వ్యక్తే, పెద్దలు వ్యక్తే, మనుషులు వ్యక్తే. వ్యక్తులు అంటే భావ ప్రకటన చేయగలవారు, చిత్తమున్నవారు, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు సృజనాత్మకంగా తీసుకొనగలవారు. వీరిని వ్యక్తి అంటారు. సృజనాత్మకత ఉంటుంది. చేతన అంటారు, స్పృహ అంటారు. ఇలాంటి కొన్ని సైకలాజికల్ టర్మ్స్ ఉన్నప్పటికీ బిబ్లికల్ టర్మినాలజీలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే రిలేషన్, ఒకరితో సంబంధము కలిగి ఉండగల సామర్థ్యాన్ని కేవలం వ్యక్తికే ఉంటుంది. ఆ వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని వ్యక్తి అంటారు. అది దేవుడైనా, మనిషి అయినా, దూతలైనా, ప్రధానులైనా, ఎవరైనా సరే. దేర్ఫోర్ దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వస్తే క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు? ఒకవేళ మనకు ఒకడే దేవుడు ఉన్నాడు అని నమ్మి, దేవుడే అంటే తండ్రే క్రీస్తుగా కుమారునిగా వచ్చాడు అని అంటే ఈ ప్రశ్నతో మనం బైబిల్ను కొట్టి పారేసేయచ్చు. కానీ ఆ సమస్య త్రిత్వవాదులకు లేదు, ఆ సమస్య త్రిత్వాన్ని నమ్మేవారికి లేదు. ఎందుకు అంటే ప్రార్థించింది కుమారుడు, ఎవరికి ప్రార్థించాడు అంటే తండ్రికి అని చెప్పడానికి ఒక సెకండ్ చాలు నాకు. కానీ కుమారుడు తండ్రి కంటే చిన్న దేవుడు అని చెప్పే కొన్ని సంఘాల్లో కనుక మీరు ఈ ప్రశ్న వేస్తే వారికి సమస్య. ఎందుకు అంటే అప్పుడు మార్కు సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మన అద్వితీయుడైనటువంటి దేవుడు అన్నటువంటి మాటను కొట్టిపారేయాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా ఒక దేవుడు అని చెప్పిన మాటను కొట్టిపారేయాలి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి చెప్పగలిగేది కేవలము ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు అన్నటువంటి త్రిత్వ సిద్ధాంతము మాత్రమే. వేరైతే దేవుడని ఎవరిని పిలవాలి? తండ్రినా, క్రీస్తునా? ఇప్పుడు మీకు సమాధానం వచ్చేసింది అనుకుంటున్నాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనము దేవుడు అనంగానే కేవలము తండ్రిని పిలవటం లేదు, కేవలము కుమారుణ్ణి పిలవటం లేదు, కేవలము పరిశుద్ధాత్మను పిలవటం లేదు. దేవుడు అన్నటువంటి పదము లేఖనాలలో తండ్రికి ఏ విధంగా ఆపాదించబడిందో అంతే బరాబర్గా అదే స్థాయిలో కుమారునికి ఆపాదించబడింది, అదే స్థాయిలో పరిశుద్ధాత్మనికి కూడా ఆపాదించబడింది. యోహాను సువార్త 5:22 కనుక మనం చూసినట్లయితే తండ్రిని ఏ విధంగా ఘనపరచుదురో అదే విధముగా నన్ను ఘనపరచాలి అని యేసు ప్రభువు క్లెయిమ్ చేస్తున్నట్లుగా చూస్తాం. తండ్రిని ఏ విధంగా ఘనపరచమని యేసు ప్రభువు చెప్పాడు? అదే మార్కు సువార్తలో నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేచనతోనూ ఆయనను ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి, ఏదైనా కానివ్వండి, గౌరవించాలి, ఘనపరచాలి. అదే మాటను యేసు ప్రభువు ఏమంటున్నాడు అంటే తండ్రిని ఏ విధంగా ఘనపరుస్తావో నన్ను అదే విధంగా ఘనపరచు అంటున్నాడు. సమానత్వమును చూపిస్తున్నాడు. తండ్రికి నేను సమానుణ్ణి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు అని నమ్ముతున్నాం. కాబట్టి దేవుడు అన్న పదము తండ్రికైనా, కుమారునికైనా, పరిశుద్ధాత్మునికైనా సమానముగా ఆపాదించవచ్చు అన్నది నా ప్రతిపాదన. థ్యాంక్ యూ. రెండు ప్రశ్నలు, ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకదానికొకటి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిపి తీసుకుంటాను. సంఖ్యాకాండం 12:7 అతను నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేవాడిని. 33:11 మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఇక్కడ ఉదయం మీరు చెప్పినట్లుగా మాత అని లేదు కదా, దయచేసి వివరణ ఇవ్వగలరు. మాట ఏమో మరి దూత, ఓకే దూత. యాకోబు ఒక రాత్రంతా దేవునితో పోరాడి వెలిగించినట్లు ఉంది. మనుషులు దేవునితో గెలవలేరు కదా, ఆదికాండం 32:28. అదే దృక్పథంలో యాకోబు దేవునితో ముఖాముఖిగా చూశాడు. కరెక్ట్. రెండు విషయాల్లోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరు అంటూనే బైబిల్ ఒక పక్క చెప్తూనే దేవుణ్ణి ఇంకా చూసినట్లుగా కూడా చెప్తా ఉంది.
మీరేమో ఉదయం కనిపించిందేమో దేవుడు యెహోవా దూత అని అంటున్నారు, ఇక్కడేమో దేవుడు అని ఉంది అని అంటున్నారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఉదయం చేసినటువంటి మన ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం ఏదైతే ఉందో అదే మొత్తం సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క పొడిగింపు జరుగుతూ ఉంది, దానికి ఇంకొంచెం వివరణ ఇప్పుడు వస్తుంది. తప్పకుండా వచ్చినప్పుడు ఇది నివృత్తి అయిపోతుంది. అయినా కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి తగిన సమాధానం చెప్పి ముందుకెళ్ళటం మంచిది. అది మంచి భావం కాబట్టి ఆ విధంగా చేస్తాను. కనిపించినటువంటి యెహోవా దూత దేవుడు కాదు అని నేను చెప్పిన దాఖలాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? లేవు. కనిపించిన యెహోవా దూత యెహోవాయే అన్న విషయము మా రవీందర్ గారు ఈరోజు మధ్యాహ్నం 2వ సెషన్లో మీకు చెప్పారు. పంపించిన యెహోవా ఒకరైతే వచ్చిన యెహోవా ఇంకొకరు అన్న విషయం స్పష్టంగా నేను మీకు చెప్పాను. నేను ముగించింది ఎలా అంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను అంటే, ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించున్నది అని మాట్లాడుతున్నటువంటి యెహోవా పలికిన మాటలు నేను మీకు చూపించాను. ఆ యెహోవా పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నట్లుగా మీకా గ్రంథం 5:2లో చెప్పాను. అదే యెహోవా మరి సమయమన్నది పుట్టినది మొదలుకొని అక్కడ ఉన్నవాడు, ఆయన రహస్యముగా మాట్లాడని వాడు అని నేను మీకు చూపించాను. ఇప్పుడు మధ్యాహ్నము మనము ఈ సెషన్ తర్వాత జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, తరువాత అంటే సువార్తలు సహోదరుడు తీసేసుకున్నాడు కాబట్టి లేఖలు లేకపోతే లెటర్స్ ఏవైతే ఉన్నాయో, పత్రికలు, వాటి ఆధారంగా యేసు ప్రభువే ఆ యెహోవా అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని ముందే చెప్తున్నాను. నేను యెహోవా సాక్షిని కాదు. నంబర్ 1, నేను వన్నెస్ పెంటికోస్టల్ అస్సలు కాదు. అంటే యేసునామం బాప్తిసమని కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంతవరకే విని మీరు లేచి వెళ్ళిపోయినారంటే నన్ను అదే బ్రాండ్ వేస్తారు. కాబట్టి ముందే చెప్తున్నాను, నేను వన్నెస్ పెంటికోస్టల్ కాదు, నేను యెహోవా సాక్షిని కాదు. నేను నమ్మేది ఏమిటి అంటే, ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాను. ఒక మనిషి ఒక వ్యక్తిలో తన ఉనికి కలిగి ఉన్నాడు, కానీ అదే రూల్ దేవునికి ఉండాల్సిన అవసరత లేదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు కాదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు నేను కాదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో లేఖనం నిర్ణయించింది. అది ఎలా అంటే, లేకపోతే లేఖనం మనకు తెలియజేసింది. అది ఎలా అంటే, ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నాడు. 3 వేరు వేరు వ్యక్తులుగా ఒక దేవునిగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు. 1 in essence and 3 in persons. ఇది క్రైస్తవ దృక్పథంలో దేవునికి ఉన్నటువంటి నిర్వచనం. దేర్ఫోర్ ముఖాముఖిగా చూసింది ఎవరిని? దేవుణ్ణే. మరి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూసి బ్రతకగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న అలాగే మిగిలిపోయింది. దానికి సమాధానం ఏమిటి అంటే, నేను ఇంట్రొడక్షన్లో ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలు ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే, ఒకడు వెళ్ళి చెట్టు కిందనో పుట్ట కిందనో లేకపోతే గుహలోనో కూర్చొని తాను లాక్ పెట్టుకుని దేవుడు 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 అంటే ఏమొస్తుంది? బట్టతలు వస్తుందని చెప్పాను నాలాగా, లేకపోతే బూడిద వస్తుంది. కానీ దేవుడు తన్ను తాను బయలుపరచుకోవాలి అంటే ఆయన ఎంత అతీతుడయ్యున్నాడో అంతే సక్రియుడు కూడా అని చెప్పాను. ఆ అతీతుడైనటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో తన ప్రమేయాన్ని కూడా చూపగల సామర్థ్యము కలవాడు అని చెప్పాను. సో దేవుడికి తనకున్నటువంటి సంపూర్ణ గ్లోరీ, మహిమలో గనక మనం చూస్తే కాలి చచ్చి బూడిదవుతాం. ఆయన్ని చూడలేం. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయనే వసించేవాడు. అది ఎవరి గురించి? యేసు గురించి చెప్తారు. మళ్ళా అది మధ్యాహ్నం చూస్తాం. కానీ అదే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఆయన దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత కలిగినటువంటి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే, నీకు ఆయన ప్రత్యక్షత కావాలి అంటే తన్ను తాను తగ్గించుకుని, తన మహిమను తగ్గించుకుని, నువ్వు ఎంతైతే అర్థం చేసుకోగలవో, ఎంతైతే భరించగలవో, ఎంతైతే ఆయనతో పెనుగులాడగలవో, ఎంతైతే ఆయన మాటలు వినగలవో, ఎంతైతే ఆయనతో సహవాసం చేయగలవో అంత స్థాయికి రాగల సక్రియుడు కూడా అని చెప్తున్నాను. ఆ స్థాయికి రాగల సక్రియుడు కాబట్టే
మనము క్రైస్తవ దృక్పథంలో దేవుణ్ణి హీ ఈజ్ ఎన్ ఇన్నేట్ గాడ్, అట్ ది సేమ్ టైమ్ హీ ఈజ్ ట్రాన్సెండెంటల్ అంటున్నాం. అంటే ఆయన అతీతుడు, అదేవిధంగా సృష్టిలో ప్రవేశించగల సక్రియుడు అంటున్నాం. దేవుడు ఆయనను ఉన్నది ఉన్నట్లుగా మోషే చూడాలని కోరుకుంటే చస్తావురా అన్నాడు. నా వెనక భాగంలో కొంచెం చూపిస్తాను, తరించిపో అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నా మహిమను నేను తగ్గించుకొని నీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను, చూసి ఆనందించు అన్నాడు. యేసు ప్రభువుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఆయన చేసింది కూడా అదే. ఆయన తన్ను తాను తగ్గించుకోవటం, రిక్తునిగా అవటం అంటే దేవునిగా కాకుండా పోవటం అని కాదు. దేవుడుగా ఉన్నప్పటికీ తన సృష్టిలో ప్రమేయాన్ని మానవునిగా రాగల సమర్థుడు, అది కేవలము బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అని చెప్తున్నాను. దేర్ఫోర్ యాకోబు రాత్రంతా పోరాడినా అలాంటి వారితో సహవాసం చేయడం కోసము అలాంటి సక్రియత గలవాడు మన దేవుడు. అలాగే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి మోషేతో మాట్లాడినా కానీ అలాంటి సక్రియత చూపించినటువంటి మన దేవుడే. థ్యాంక్ యూ. ఇక నేను నా దగ్గరున్న మిగిలిన 2-3 ప్రశ్నలు, అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని ఒకటే గుంపులో వేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ నా సెషన్లోకి నేను ఎంటర్ అయిపోతాను. అది ఓకేనా అన్న? ఈ ప్రశ్న తీసుకుంటాను. ఇవి నా సెషన్లో ఎలాగో వస్తాయి, ఇది కూడా వస్తాయి కానీ తీసుకుంటాను. యోహాను 14:28 తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నారు కదా, దీని అర్థం ఏమిటి? తండ్రి నాకంటే గొప్పవాడు అని ఏ విధంగా అయితే యేసుప్రభు అన్నారో, అలాగే యేసుప్రభు మత్తయి సువార్తలో ఇంకొక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. స్త్రీ కడుపున పుట్టిన వారు అందరిలోకెల్లా యోహాను గొప్పవాడు అన్నారు. అంటే యోహానుకు 3 కాళ్ళు ఉంటాయా? ఏమంటారు? 2 తలకాయలు ఉంటాయా? ఏంటి గొప్ప అంటే? ఏంటి గొప్ప అంటే? మనిషి కాదా? నా ప్రశ్న అర్థమైందా మీకు? అదే ఆన్సర్. అంటే అర్థం ఏమిటి అంటే, యోహాను మనకంటే గొప్పవాడు ఎందులో? ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ క్వాలిఫికేషన్లో. అదే యేసు ప్రభు మళ్ళీ ఇంకొక మాట ఏమంటారు అంటే, అయినను పరలోక రాజ్యములో ఒక చిన్నవాడు యోహానుకు అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఏంటి ఆ గొప్ప? ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆయన కంటే ఎక్కువ మనుష్యతత్వం ఉంటుందని కాదు, ఆయన కంటే గొప్ప మనుష్యతత్వం ఉంటుందని కాదు. దేవుని యొక్క విధేయతలో ఆయనకు ఉన్నటువంటి పాత నిబంధన విధేయత వరకు ఆయన గొప్పతనం అయితే, నూతన నిబంధనలో నన్ను పోలి మీరు జీవిస్తారు కాబట్టి మీరు మరింత అధికులు అని చెప్తున్నాడు. అది స్థాయికి సంబంధించింది కాదు, లేకపోతే అది క్వాలిటీకి సంబంధించింది కాదు. ఉదాహరణకు యేసుప్రభు అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు. దాని అర్థం ఏంటి? మనం యేసు కంటే గొప్పవాళ్ళమేనా? సంఖ్యలో ఎక్కువ కార్యాలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘముగా మనందరం చేస్తాము అని. సో గొప్ప అన్న పదానికి గ్రీకు భాషలో వాడినటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, కేవలము ఆ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి పరిధిలో గొప్పతనం అంతవరకే, అంతేకాని మానవత్వంలో గొప్పతనం అన్నట్లు కాదు. అలాగే యేసు ప్రభువు కూడా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఒక మానవుడిగా వచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ తండ్రి నాకంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిలో నాకంటే తండ్రి గొప్పవాడు అని చెప్తున్నాడు. అంతేకాని నేను తండ్రి కంటే నిమ్నుడును అని కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ ఏమంటారు అంటే, ఈ సృష్టికి ముందు నాకున్నటువంటి మహిమను తిరిగి నాకు ఇవ్వు అంటాడు. సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఆయన. సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు సృష్టికర్త అవుతాడు కానీ సృష్టి కాడు. ఆయన సమానుడు అవుతాడు కానీ దేవునికి నిమ్నుడు కాదు. కాబట్టి యోహాను 14:28 ప్రకారము తండ్రి నాకంటే గొప్పవాడు అన్నటువంటి మాట కేవలము ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయన వాడినటువంటి ఆయన హంబుల్నెస్, ఆయన తగ్గింపుకు మాత్రమే అది సూచన. అయితే బాగుంటుంది. ఒక దేవుడు 3 వ్యక్తులుగా పరిచయం చేసుకున్నారు అంటున్నారు కాబట్టి పరలోకంలో ఒక దేవుడు ఉంటాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారా? తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్న ఒక దేవుడు ఉంటారు.
యు గాట్ మై పాయింట్? మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, రైట్? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అన్న ఒక దేవుడు ఉంటాడు, రైట్? తండ్రి ఆయన దేవదూతలను కుమారులుగా అంగీకరించలేదని అని హెబ్రీ 1:5 చెబుతున్నాడు. మరియు క్రీస్తు కుమారుడు కదా, దూతలను దేవుని యొక్క సేవకులు అని మత్తయ్య ఏదో మొత్తానికి చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా సేవకుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 దూతలనే దేవుడని మానవునిగా మరియు అగ్నిజ్వాలలుగా సేవలుగా. ఓకే, రైట్, నా కాంటెక్స్ట్ అర్థమైంది. ఇది నేను క్వాలిఫై చేయాల్సినటువంటి స్టేట్మెంట్, లేకపోతే నేను క్లారిటీ ఇవ్వాల్సినటువంటి మాట. కాబట్టి చక్కటి ప్రశ్న ఇది. యెహోవా దూత అని తన్ను తాను యెహోవాకు సమానముగా ఏ దూత అయితే చెప్పుకున్నాడో ఆ దూత గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ప్రతి టామ్, డిక్ అండ్ హ్యారీ దూతల గురించి మాట్లాడలేదు నేను. అందుకనే నా ప్రజెంటేషన్లో మీరు కనుక గుర్తుంచుకుంటే ఒకసారి, యాకోబు తన స్వప్నంలో పైనుంచి కిందికి దూతలు ఎక్కటం దిగటం చూశాడు అని చెప్పాను, గుర్తుందా లేదా? చూశాడు, కానీ కనిపించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ ప్రభు అనలేదని చెప్పాను, గుర్తుందా లేదా? సో అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, కనిపించిన ప్రతి దూత యెహోవా దూత కాదు. ఆయన యెహోవాకు వాళ్ళందరూ యెహోవా సృష్టించగా ఆయనకు సేవ చేసే సేవకులు, వారు దూతలే, నేను కాదనట్లేదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దూత తన్ను తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. తన్ను తాను యెహోవా దూతగా, యెహోవాయే మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు. యెహోవాయే సృష్టించినట్లుగా సృష్టి కార్యంలో పాల్గొంటున్నాడు. యెహోవాయే రక్షించినట్లుగా రక్షణ కార్యంలో పాల్గొంటున్నాడు. యెహోవాయే ఈ సృష్టిని నడిపించటంలో ఏ విధంగా అయితే తన బాహువు కలిగి ఉన్నాడో అలాంటి కార్యాలు చేస్తున్నాడు. యెహోవాయే ఏ పిల్లలనైతే రక్షించాలి అని యాకోబు అనుకున్నాడో అలా దీవిస్తున్నాడు. ఆయన పేరు మీద యాకోబు దీవిస్తున్నాడు. కేవలం ఆ దూత గురించి మాత్రం మాట్లాడుతున్నాను, రైట్? కేవలము ఆ దూత గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయం గురించి మనం కాదు, కేవలం ఇప్పుడు క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాలు అయింది కదా. ఈ ఆదికాండం రాసిన తర్వాత నుంచి తాల్ముడ్లు అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. తాల్ముడ్లు అంటే అర్థం ఏమిటి అంటే, తనాక్ అంటే పాత నిబంధన గ్రంథానికి ఆనాటి యూదులు రాసుకున్నటువంటి వివరణ, వాటిని తాల్ముడ్ గ్రంథాలు అంటారు. సిరియాక్ భాషలోను అరమాయిక్ భాషలోను రాసుకున్నటువంటి వాటిని తరువాత అన్న చెప్పినట్లుగా సెప్టాజెంట్లుగా గ్రీకులో రాసుకున్నారు. వీటన్నిటిలోనూ వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఉంది. ఏమిటి అంటే, ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యము మాట్లాడెను, దేవుని వాక్యము ఈ విధంగా చెప్పెను, దేవుని వాళ్ళకి అర్థం కాలేదు ఏ విధంగా దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, దాన్ని ఏ విధంగా మాట్లాడాలి అసలని. ఎందుకు అంటే ఆ సమయంలో దేవుని యొక్క బహుళత్వము అన్నటువంటి ఆ ప్రత్యక్షత ఇంకా రాలేదు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, మీరు ఎన్నడైనను ఆయన స్వరము వినను లేదు, ఆయనను చూడను లేదు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో దానికి ఆన్సర్ ఉంటుంది. మీరు టీకి వెళ్ళి రండి, నేను ఆన్సర్ చెప్తా. మీరు ఛాయ్ అయినా, మీరు ఛాయ్కి వెళ్ళి రండి, నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ.